రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన మహిళల వసతి గృహాన్ని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వార్డెన్ భవానీ విద్యార్థులను హాస్టల్ వసతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని హాస్టళ్లను సందర్శించి అందులోని సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం ద్వారా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని నిర్మల జగ్గారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ రామ్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ చైర్మన్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్, సంగారెడ్డి కంది సదాశివపేట మండలం అధ్యక్షులు బుచ్చిరాములు, మోతిలాల్ నాయక్, సిద్దన్న, ఆర్టీఏ మెంబర్ తాహేర్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో మహిళా సంబంధించిన హాస్టల్లో ఎస్టీ హాస్టల్లో రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మరి ఈరోజు అన్ని హాస్టల్లో కూడా పరిస్థితులను సమస్యలను మరి చూసి రావాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి సిడిసి చైర్మన్ రామ్రెడ్డి గారికి, అలాగే సత్యన్న గారికి, రజన్న గారికి, మరి ప్రభు గారికి, షఫీ గారికి, బుచ్చిరాములకి, మోతిలాల్కి, మరి సిద్దన్నకి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా, అలాగే మార్కెట్ చైర్మన్ కుమార్ గారికి, అట్లాగే వార్డెన్ గారికి, ఇక్కడ విద్యార్థులు కూడా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఏ హాస్టల్ వెళ్ళినా సమస్యలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడైతే మెయిన్ అయితే సమస్యలు ఏమి లేవు. మరి వాళ్ళు తినే ఫుడ్ కూడా మంచిగా ఉందని స్టూడెంట్స్ చెప్తున్నారు. సన్న బియ్యమే ఇస్తున్నారని చెప్తున్నారు. మరి ఒకటి బాత్రూమ్ సమస్యనే అని చెప్పి అది తప్పకుండా మరి మా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు తప్పకుండా దాన్ని ఫాలోఅప్ చేసి ఆ ప్రాబ్లం కూడా పోయేటట్టు చేస్తారు. లైటింగ్ కావాలన్నారు, మరి లైటింగ్ కూడా కంపల్సరీ, రోడ్డు పైన లైటింగ్, అది కమిషనర్ చెప్తే అయిపోతుంది. మరి ఇవన్నీ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఎందుకనేది కూడా స్టూడెంట్స్ కూడా తెలవాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. ఇప్పుడు సీజన్ వర్షాకాలం కాబట్టి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఆరోగ్య విషయాల్లో కూడా సమస్యలు ఉంటే కూడా మేము అవి కూడా తీసుకొని వాటి కోసం కూడా పరిష్కరించడానికి ముందుకు వస్తున్నాం. మరి ఏది ఏమైనా ఈ రోజుల్లో ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఇంత సౌలతు
ఉన్నదనేది కూడా స్టూడెంట్స్ చెప్తున్నారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మమ్మల్ని వచ్చి పలకరించి పోయిన దాఖలు ఆ రోజుల్లో లేవు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది రెండోసారి, నేను కూడా ఈ హాస్టల్ రావడం రెండోసారి. మరి ఇలాంటి ప్రభుత్వం మరి ఎన్నో పనులు చేస్తుంది, ప్రజల్లో ఉంటుంది, ప్రజల కోసం చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పుకుంటూ పిల్లల భవిష్యత్తు బాగాలి. ఈరోజు చదువుతున్నారంటే ముందు తరానికి వాళ్ళే దేశాని కోసము, రాష్ట్రం కోసము అన్నీ కూడా ముందుకొచ్చి వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలుసుకున్న మన ముఖ్యమంత్రి గారికి మరి హాస్టల్ పిల్లల తరపున నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఫుడ్ ఎట్లుంది? బాగుంది. ఒకటే వాష్రూమ్ ప్రాబ్లం అంటే బయట లైట్స్ అంతే, ఆల్ ఓకే చేపిస్తామని చెప్పారు. సార్ వాళ్ళకి చెప్తామని చెప్పారు. భోజనం బాగుందా? బాగుంది. ఏమేమి ఇస్తారు? చెప్పాలి బేటా. బనానా, పెరుగు, ఏదన్నా కర్రీ, పప్పు, సన్నబియ్యం తింటున్నారా? సన్నబియ్యం గుడ్లు పెడుతున్నారు. మటన్ ఎన్నడు ఏ రోజు పెడతారు? చికెన్ ఏ రోజు పెడతారు? మటన్ వెడ్నెస్డే, సండే చికెన్. పాప నాన్ వెజ్ తినదేమో.